హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే కానిస్టేబుల్ కనకం సీజన్ 2 చూసా. అయితే ఈ సీజన్ ఎలా ఉంది అని మాట్లాడుకోవాలి అంటే ముందు సీజన్ 1 లో ఏం జరిగిందో లైట్ గా టచ్ చేసి అప్పుడు సీజన్ 2 విషయానికి రావాలి. సో ఇంకా రివ్యూని డీటెయిల్ గా చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా సీజన్ 1 లో జరిగిన కథని రీక్యాప్ లాగా చెప్పేస్తా. ఇది 1990s లో జరిగే కథ. శ్రీకాకుళం డిస్టిక్ లోని రేపల్లె అనే విలేజ్ లో కానిస్టేబుల్ జాబ్ చేస్తుంది కనకం. ఇదే ఊర్లో అడవిగుట్ట అనే ప్లేస్ దగ్గరికి వెళ్లిన అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. అలా కనకం బెస్ట్ ఫ్రెండ్ చంద్రిక కూడా మిస్ అవుతుంది. సో చంద్రికతో పాటు మిగిలిన అమ్మాయిల మిస్సింగ్ చుట్టూ సీజన్ 1 రూట్ అయి ఉంటుంది. అలా క్లైమాక్స్ లో చంద్రిక స్టిల్ మిస్సింగ్ అనే పాయింట్ లో సీజన్ 1 ఎండ్ చేస్తారు. ఇప్పుడు సీజన్ 2 ని అక్కడ నుంచే కంటిన్యూ చేశారు. వేర్ ఈస్ చంద్రిక అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. చంద్రిక కోసం వెతుకుతూ వైజాగ్ వెళ్తుంది కనకం. ఇంకా అక్కడ నుంచి తనకు దొరికిన లీడ్స్ తో కేసుని ఎలా సాల్వ్ చేసింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. బేసిక్ గా ఎక్కువ చెప్పలేం స్టోరీ గురించి, స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. బికాస్ ఉన్నదే 4 ఎపిసోడ్స్ సీజన్ 2 లో. కాకపోతే అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కి కొత్త ట్విస్ట్లు రివీల్ అవుతాయి. ప్రతి ఎపిసోడ్ లో ఒక స్టోరీ రన్ అవుతుంది. అలా అన్ని స్టోరీస్ ని కలిపి క్లైమాక్స్ లో ఒక బ్రీఫింగ్ ఇస్తారు. అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేసేలా ఉండదు. సీజన్ 2 లో ఉన్న అన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి. అందులో థర్డ్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినట్టు అనిపించినా ఎపిసోడ్ ఎండింగ్ కి మళ్ళీ మనల్ని హుక్ చేసి ఉంచే ట్విస్ట్ తో ఎండ్ చేస్తారు. ఇలా థర్డ్ ఎపిసోడ్ అనే కాదు, ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో క్లిఫ్ హ్యాంగర్స్ ని బాగా క్యారీ చేశారు. మనం నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే పాయింట్ దగ్గర ఎంగేజ్ అయ్యేలా చేశారు. అయితే సీజన్ 2 కి కంటిన్యూషన్ కూడా అనౌన్స్ చేశారు. క్లైమాక్స్ లో సీజన్ 3 ఉంటుంది అనేలా హింట్స్ ఇచ్చారు. బట్ నాకైతే స్టోరీ కంప్లీట్ అయిపోయింది కదా, ట్విస్టింగ్ పాయింట్స్ అన్ని కూడా రివీల్ అయిపోయాయి. మరి సీజన్ 3 ఇంపాక్ట్ ఉంటుందా అని అనిపించింది. సరే, దానికి ఇంకా టైం ఉంది కనుక ప్రజెంట్ సీజన్ 2 టాపిక్ లోకి వచ్చేస్తే ఈటీవీ విన్ వాళ్ళు చంద్రిక ఎలా మిస్ అయింది, ఎవరి దగ్గర ఉంది అనే పాయింట్ ని కరెక్ట్ గా గెస్ చేసి ఈటీవీ విన్ వాళ్ళకి ట్యాగ్ చేసిన వాళ్ళకి 1 lakh ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు. ఎంత కాన్ఫిడెంట్ గా లేకపోతే ఇలాంటి ఒక స్టెప్ తీసుకుంటారు. టెక్నికల్ గా సీజన్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. స్పెసిఫిక్ గా కొన్ని సీన్స్ లో సీన్ ఇంపాక్ట్ ని ఇంక్రీజ్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ బై ప్రశాంత్ కుమార్. ప్లాన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది. చాలా ఎంగేజింగ్ గా అనిపించింది చూస్తున్నప్పుడు. అంటే మనం అనుకుంటాం వాళ్ళు అయి ఉంటారు, వీళ్ళు అయి ఉంటారని, కానీ దాని వెనక్కున్న రీజన్ ని చాలా కాంప్లెక్స్ గా బిల్డ్ చేసుకున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ సక్సెస్ అయ్యారు. సో కానిస్టేబుల్ కనకం సీజన్ 2 చాలా బాగుంది. సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది. సీజన్ 1 చూసిన వాళ్ళు 2 చూసేయండి వెంటనే. జస్ట్ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ 30 minutes ఉంటాయి అంతే. క్విక్ గా కంప్లీట్ అయిపోతుంది. సీజన్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో మీరు సీజన్ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.